హాయ్ అండి. మనం నిన్న శనివారం కదా పప్పు మునగాకుతో వండుకున్నాము. మిగిలిన పప్పుతో సాంబార్ అయితే పెట్టుకుందాం. కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇవన్నీ కూడా కట్ చేసుకోండి. బాండీ అయితే ఈ సైజ్ బాండీ అయితే తీసుకోండి. సాంబార్లోకి ఏమేమి కావాలో కట్ చేసామో చూపిస్తాను. వీడియో క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఆనియన్స్ ఇలా తొక్కలు తీసేసి నీట్గా కడగండి. బెండకాయ ముక్కలు నీట్గా కడిగేసి ఇలా అయితే కట్ చేసుకోండి పొడవుగా. క్యారెట్ పీస్లు ఇలా అయితే కట్ చేసుకోండి. బంగాళాదుంప ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. క్యారెట్, బీట్రూట్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోండి. ములక్కాళ్ళు ఇప్పుడు మనం కర్రీస్కి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోండి. పచ్చిమిరకాయ చీరకల కింద అయితే కట్ చేసుకోండి. ఇలా మనం కూరగాయలన్నీ కూడా ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం సాంబార్ అయితే పెట్టుకుందాం. మునగాకు పప్పు చూడండి, ఇలా అయితే నేను తయారు చేసుకున్నాము. మిగిలిన పప్పు రోజు తినలేము, అందుకని ఈ రోజు మనం సాంబార్ అయితే పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్టవ్ వెలిగించుకుని బాండీ ఒకటి పెట్టేసుకోండి. కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆనియన్స్ ఇలా వేసేసుకోండి. ములక్కాయలు కూడా వేసేసుకోండి. బీట్రూట్, బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత కావాల్సినంత కల్లుపోతే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పప్పులో వేసాము. కూరగాయలకు సరిపడగా వేసుకోండి. 1 స్పూన్ ఫుల్గా పసుపు అయితే తీసుకోండి. కారం మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మగ్గిస్తున్నాం. ఈ పప్పు అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా పట్టించుకోండి. ఈ మునగాకు పప్పు సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ అయితే చాలా మంచిది. చింతపండు గుజ్జు అయితే తీసుకోండి. నేను ఈ చింతపండు గుజ్జు 5 కేజీలు చింతపండు 6 కేజీలు సంవత్సరానికి అయితే ఇలా తీసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఈజీగా ఉంటుంది. మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి. చూడండి, ఇలా నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. చింతపండు ఉంటేనే సాంబార్ టేస్టీగా ఉంటుంది. మనం పప్పులో కూడా టమాటాలు వేసాము. టేస్ట్ కూడా బాగుంటుంది. తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు సాంబారు ఎంత తిక్కిగా ఉండాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా పలుచగా ఉంటే బాగోదు. ఎప్పుడు కూడా రైస్కి సాంబారు తిక్కిగా ఉంటే బాగుంటుంది. చిక్కగా ఉండాలి. చూడండి, ఇదంతా కూడా బాగా కలపండి. మనం చింతపండు గుజ్జు వేసాం కదా, అది కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. మరిగి ఉడికిన తర్వాత చిక్కగా అయిపోతుంది. ఇప్పుడే కొంచెం పలసగా పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోండి. ఈ లోపల మనం ఈ చిన్ని గుమ్మడికాయ కట్ చేసుకుందాం. మగవాళ్ళు బద్దలు కొట్టాలండి. ఈ గుమ్మడికాయ అయితే ఆడవాళ్ళు బద్దలు కొట్టకూడదు. చూడండి, ఇలా అయితే పగలు కొట్టించుకోవాలి మగవాళ్ళతో. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే కలర్ వచ్చింది, లైట్గా వచ్చింది. గింజలు కూడా పర్ఫెక్ట్గా ముదిరినాయి. చిన్ని కాయ సాంబార్లోకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ సాంబార్ మరిగేటప్పుడు ఇలా మనం కట్ చేసిన పీసులన్నీ కూడా వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని మరిగించుకోండి. ఇలా ఈ సాంబార్ మరిగేలో కూడా మనం ఈ వెండి కొబ్బరి అయితే తీసుకోండి. కుల్లి కట్ చేసుకుందాం. ఇలా అల్లం, వెల్లుల్లి, వెండి కొబ్బరి ఈ 3 తీసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని మిక్సీ అయితే మెత్తగా పెట్టేసుకోండి. ఈ మరిగే సాంబార్లో ఇదంతా కూడా వేసేసుకుందాం. ఈ సాంబార్ అంతా బాగా మిక్స్ చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. ప్రతి కూరగాయ ఇలా ఎక్కువగా వేసుకుని ఇలా అయితే సాంబార్ పెట్టుకోండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఒక 15 నిమిషాలు బాగా కుక్ అనిద్దాం మూత పెట్టేసుకుని. ఈ లోపల మనం పోపు అయితే వరుసుకుందాం. చూడండి, సాంబార్ అయితే రెడీ.
ఇలా చిన్న బాండీ అయితే పెట్టుకోండి. కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి ఉంటేనే సాంబార్ టేస్టీగా బాగుంటుంది. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి దోరగా వేగేటప్పుడు, చిట్పట్లాడేటప్పుడు వెల్లుల్లి అయితే వేసుకుందాం. దంచి పెట్టుకుని ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేసుకోండి. ఇలా ఈ పోపు వేగేటప్పుడు ఎంటీఆర్ సాంబార్ ప్యాకెట్ అయితే తీసుకోండి. మీకు కావాల్సినంత ఈ పోపులోనే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ అవుట్ ఆఫ్ చేసుకుని ఈ మరిగే సాంబార్లో ఈ పోపు అంతా వేసేసుకుందాం. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఏం చేస్తున్నావు లిషి? ఏంటది? ఇలా చూడు, ఇటు చూడు. ఏంటది? సాంబారా? సాంబార్ పెడుతున్నావమ్మా? దేనికమ్మా? తింటాను కావాలా? గట్టిగా చెప్పు. తింటాను కావాలా? అమ్మో, ఇది సాంబార్ అంతా రెడీ. చూడండి ఇంత తిక్కిగా అయితే ఉంది. చూపించాలి, కొంచెం పొయ్యాలా? చేసి సూపరా? అయ్యో చెప్తుంది. సాంబార్ రెడీ అయిపోయింది. తర్వాత కడుకుందాం. సాంబార్ అంతా రెడీ అయిపోయింది. నేను కూడా చూడాలా? కాదా? కొంచెం చూడనా? సూపర్ అండి, చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. చెప్పి బాయ్ చెప్పి మొప్పి కదమ్మా, ఉడిపోయిందమ్మా, ఉడిపోయింది. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బంగారు పిల్లండి ఇది. అయ్యో బాయ్ బాయ్. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూడండి ఎంత తిక్కిగా అయితే ఉండాలి. మునగాకు సాంబారు టేస్ట్ అయితే బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇన్ని కూరగాయలతో ఇలా అయితే సాంబార్ అయితే తయారు చేసుకోండి. బాయ్ బాయ్.